హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. ఫ్రెండ్స్, టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా కానీ మన ఛానల్లో మీకు ఇన్ టైంలో అందజేస్తూనే ఉన్నాం. అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల్ని దృష్టిలో ఉంచుకొని మరి ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ కూడా మన ఛానల్లో కండక్ట్ చేస్తున్నటువంటి విషయం మరి మీ అందరికీ తెలిసిందే. సో సైకాలజీకి సంబంధించినటువంటి క్లాసెస్ రన్నింగ్లో ఉన్నాయి. అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్లాసెస్ రన్నింగ్లో ఉన్నాయి. ఆ పైన మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి క్లాసెస్ కూడా లక్ష్మీ మేడం టీచ్ చేస్తూ ఉన్నారు. సో వితిన్ 1 వీక్ తెలుగు గ్రామర్కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మరి మన ఛానల్లో కండక్ట్ చేయబోతూ ఉన్నాం. సో మీరు ఆ విషయాన్ని గమనించండి. సో ఇన్ కేస్ ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా కానీ దేనికి సంబంధించి అయినా కానీ చూడనట్లయితే మరి వారు ఆ వీడియోస్ని మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి మరి మీరు చూడవచ్చు. అయితే కొంతమంది అభ్యర్థులు కామెంట్ చేస్తూ ఉన్నారు, సో సార్ ఈ మీరు చెప్తున్నటువంటి క్లాసెస్లో మరి దేని బేస్ చేసుకొని చెప్తూ ఉన్నారు సార్, ఓల్డ్ సిలబస్ని బేస్ చేసుకొని న్యూ సిలబస్ని బేస్ చేసుకొని అనేది మీరు కొంతమంది కామెంట్ రూపంలో డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారండి. సో వాళ్ళకైతే నేను చెప్పేది ఒకటే, ప్రతి క్లాసుకి సంబంధించి ఒక ఇంట్రడక్షన్ వీడియో మేము చేస్తూ ఉన్నాం. అంటే ప్రతి సబ్జెక్టుకి సంబంధించి either సైకాలజీ గురించి కావచ్చు, లేదా ఇంగ్లీష్ స్టార్ట్ చేయబోయే ముందు ఇంగ్లీష్కి సంబంధించి కావచ్చు, మ్యాథ్స్ స్టార్ట్ చేయబోయే ముందు మ్యాథ్స్కి సంబంధించి కావచ్చు, తర్వాత మనం తెలుగు స్టార్ట్ చేయబోయే ముందు తెలుగుకు సంబంధించి కావచ్చు, ప్రతిదానికి కూడా ఒక ఇంట్రడక్షన్ వీడియో అనేది మేము చేయడం జరుగుతుంది. సో ఆ ఇంట్రడక్షన్ వీడియోలో మేము చెప్పేటువంటి సిలబస్ని మీరు ఒకసారి ఆ ఫస్ట్ వీడియో కనుక మీరు చూసినట్లయితే మీకే ఒక క్లారిటీ వస్తుంది. సో అదర్వైజ్ ఇక్కడ జనరల్గా నేను చెప్పాలనుకుంటే నేను ఓల్డ్ అండ్ న్యూ టెక్స్ట్ బుక్స్ని రెండింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని కంబైన్డ్ సిలబస్గా తయారు చేసి మేము టీచ్ చేస్తున్నామండి. సో అదర్వైజ్ రేపు ఏదైనా ఛాన్సెస్ తీసుకున్నా కానీ మనకి గవర్నమెంట్ వాళ్ళు సో మనం రెడీగా ఉండటానికి కాస్త ఈజీగా ఉంటుంది. సో అది మీరు కాస్త గమనించగలరు. సో ఆ వీడియోలు ఏదైనా కనుక మీరు ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి, ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటాయి, ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి, ఖచ్చితంగా సిలబస్ దాటి అవతలకు పోదు. మీకు ఖచ్చితంగా మా క్లాసెస్లో అందించేటువంటి నోట్స్ నుంచి మీకు ఖచ్చితంగా బిట్స్ వస్తాయి. సో ఇంతవరకు మాత్రం నేను డ్యామ్ షూర్గా చెప్పగలను. సో ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు మనం ఇంగ్లీష్ క్లాస్ నేర్చుకోవడానికి మరి మేము ముందుకు రావటం జరిగింది. సో ప్రిపోజిషన్స్ మరి నిన్నటిదినాన ప్రిపోజిషన్స్ క్లాస్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఆ ప్రిపోజిషన్స్ ఎక్స్ప్లెనేషన్స్లో అప్పటికే లెంతీ అవ్వటం వల్ల దాదాపు 40-45 మినిట్స్ వీడియో లెంత్ అవ్వటం వల్ల మరి నేను దాన్ని అక్కడ కంప్లీట్ కాకపోయినా కానీ ఆ ప్రిపోజిషన్ క్లాస్ని కట్ చేసి అది పార్ట్ 1గా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి విషయాలు పార్ట్ 2 కింద మరి ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రిపోజిషన్కి ఇది ఒకటే కాదండి, సో దీనికి ముందు మరొక వీడియో కూడా చేయడం జరిగింది. ఇన్కేస్ ఎవరైనా చూడనటువంటి వారు ఉంటే దాన్ని మీరు చూడండి. సో ఆ రిమైనింగ్ నిన్నటి క్లాసులో మనం నేర్చుకున్నటువంటి ఆ ప్రిపోజిషన్స్ పోను మరి రిమైనింగ్ ప్రిపోజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. సో ఈ క్లాస్ని మీరు వినటానికి ముందుగా ఆ క్లాస్ ఒకసారి వింటే మీకు చాలా వినటువంటి వారు ఎవరైతే ఉన్నారో దాన్ని విన్నారంటే మీకు ఇంకా ఎక్కువ క్లారిటీ వస్తుంది ఏదైనా డౌట్ ఉంటే. ఓకే, సో ప్రిపోజిషన్లో రిమైనింగ్ ప్రిపోజిషన్స్ గురించి ఇప్పుడు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. సో నిన్నటి నేర్చుకున్నటువంటి ప్రిపోజిషన్స్ కాక ఈరోజు మనం నేర్చుకోబోతున్న కొత్త ప్రిపోజిషన్ ఏంటంటే ప్రిపోజిషన్ ఆఫ్. ఓకే, ఆఫ్ అంటే యొక్క అని అర్థం అనమాట. ఆఫ్ అంటే యొక్క అని అర్థం. సో దేని గురించి అయినా కానీ ఒక కారణాన్ని తెలియచేయడానికి ఉపయోగించేటువంటి ప్రిపోజిషన్ ఏంటంటే అది ఆఫ్. ఒక కారణాన్ని తెలియచేయడానికి ప్రిపోజిషన్గా మనం ఆఫ్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ డైడ్ ఆఫ్ క్యాన్సర్. అతను క్యాన్సర్ కారణంగా చనిపోయాడు. హీ డైడ్ ఆఫ్ క్యాన్సర్. అతను క్యాన్సర్ కారణంగా చనిపోయాడు. షీ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్. ఓకే, షీ అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్. ఆమెకు కుక్కలంటే భయం. మనకు అర్థమయ్యే భాషలో చెప్పండి, ఆమెకు కుక్కలంటే భయం. సో ఆమె కుక్కల కారణంగా భయపడుతూ ఉంది. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. సో డాగ్స్ హ్యావ్ ఏ గుడ్ సెన్స్ ఆఫ్ స్మెల్. అంటే మరి కుక్కలకి మరి వాసన పసిగట్టేటువంటి గొప్ప ఒక సెన్స్ ఉంది, ఒక జ్ఞానం ఉంది, ఒక ఇంద్రియం ఉంది, ఒక జ్ఞానేంద్రియం, ఒక స్మెల్ను గమనించేటువంటి ఒక జ్ఞానం ఉంది అనేటువంటి విషయాన్ని వాక్యంలో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. సో ఏదైనా కావచ్చు, ఇన్ కేస్ మనం ఈ యొక్క అనేటువంటి మీనింగ్ని
మనం ఉపయోగించేటువంటి విధముగా ఓకే అతని యొక్క ఆమె యొక్క దాని యొక్క దీని యొక్క మరి ఈ కారణాన్ని బట్టి లేదా ఇంకేదైనా కావచ్చు ఆ విధంగా మనం ఆలోచన చేసుకున్నప్పుడు ఆ యొక్క సందర్భాల్లో మనం ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్ని మనం ఉపయోగిస్తాం. సో యాజ్ యూజువల్ ఆ ప్రిపోజిషన్ బట్టి అంటే ముందు స్థానం అంటే నౌన్ ప్రొనౌన్ సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్ యొక్క ముందు స్థానంలో ఈ ప్రిపోజిషన్ అనేటువంటి పదం ఉండి మిగిలినటువంటి సెంటెన్స్ తోటి ఈ నౌన్ ప్రొనౌన్ సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్కి ఒక రిలేషన్ ఏర్పాటు చేసేది ప్రిపోజిషన్స్. ఆ విధంగా మీరు ఆలోచించుకొని ఆఫ్ని ఉపయోగించాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి బిట్వీన్ అండ్ అమాంగ్. బిట్వీన్ అండ్ అమాంగ్. సో బిట్వీన్ అండ్ అమాంగ్ ఈ రెండింటిని కూడా ఒకేసారి ఎందుకు డిఫైన్ చేయడానికి మీకు చూపిస్తూ ఉన్నానంటే సో మీకు అర్థం అవుతుంది. బిట్వీన్ అండ్ అమాంగ్ అంటే అర్థం ఏంటంటే బిట్వీన్ అనేటువంటి ప్రిపోజిషన్ని ఇద్దరు వ్యక్తుల మధ్య ఉపయోగించాలి. ఇద్దరు వ్యక్తులు ఏదైనా కానీ రెండిటి మధ్య ఉపయోగించడానికి, కేవలం వ్యక్తుల మధ్య కాదు, వస్తువుల మధ్య కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏదైనా రెండిటి మధ్య ఉపయోగించడానికి బిట్వీన్ అనేటువంటి దాన్ని మనం ఉపయోగిస్తాం. అలా కాకుండా రెండిటికంటే ఎక్కువ, 3, 4, 5, 10 ఒక సమూహం, సో ఇట్లాగా రెండిటికంటే ఎక్కువ మంది మధ్య ఎక్కువ ఉన్నప్పుడు ఉపయోగించాల్సినటువంటి ప్రిపోజిషన్ ఏంటంటే అమాంగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇద్దరి మధ్య ఉపయోగించేది, ఇది ఇద్దరి కంటే ఎక్కువ మధ్య ఉపయోగించేది అమాంగ్ అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ డివైడ్ దీస్ మ్యాంగోస్. ఒక ప్లేస్లో కొన్ని మ్యాంగోస్ ఉన్నాయి అనుకోండి, ఒక 10 మ్యాంగోలు ఉన్నాయి. సో డివైడ్ దీస్ మ్యాంగోస్ బిట్వీన్ యూ అండ్ మీ. ఓకే, సో డివైడ్ దీస్ మ్యాంగోస్ బిట్వీన్ యూ అండ్ మీ అంటే ఇక్కడ ఉన్నటువంటి 10 మ్యాంగోలు నీకు నాకు సమానంగా విభజించు అనేటువంటి మాట అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అలా కాకుండా అక్కడ ఒక 10 మంది పిల్లలు ఉన్నారు అనుకోండి, సో అక్కడ బిట్వీన్ అని మనం ఉపయోగించకూడదు. అక్కడ ఏమైనా ఉపయోగించాలి, డివైడ్ దీస్ మ్యాంగోస్ అమాంగ్ దెమ్ అంటే ఆ 10 మంది పిల్లలకి డివైడ్ చేసి ఇవ్వండి. సో ఆ విధంగా అంటే ఇన్ కేసు ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాలనుకున్నప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు మీరైనా ఉండొచ్చు లేదా ఎవరైనా కావచ్చు, వస్తువుల గురించి అయినా కావచ్చు. సో రెండిటి విషయం చెప్పాలనుకున్నప్పుడు బిట్వీన్ ఉపయోగించాలి. అలా కాకుండా రెండిటికంటే ఎక్కువ మందిని విషయం గురించి చెప్పాలనుకున్నప్పుడు మీరేం చేస్తారంటే అమాంగ్ని ఉపయోగించాల్సి ఉంటుందన్నమాట. దెర్ ఈజ్ ఏ ఫ్రెండ్షిప్ బిట్వీన్ హిమ్ అండ్ హర్. దెర్ ఈజ్ ఏ ఫ్రెండ్షిప్ బిట్వీన్ హిమ్ అండ్ హర్ ఆర్ దెర్ ఈజ్ ఏ ఫ్రెండ్షిప్ బిట్వీన్ యూ అండ్ మీ. ఓకే, దెర్ ఈజ్ ఏ ఫ్రెండ్షిప్ బిట్వీన్ యూ అండ్ మీ అంటే నీకు నాకు మధ్య స్నేహం ఉంది, ఆమెకు అతనికి మధ్య ఒక స్నేహం ఉంది. ఓకే, అలా కాకుండా కొంతమంది గ్రూప్ ఒక 4, 5 మంది ఉంటారు, 10 మంది గ్రూప్గా ఉంటారు. సో వాళ్ళ మధ్య స్నేహం ఉంటుంది. సో అటువంటి వ్యక్తుల మధ్య మనం ఎలాగ చెప్పాలి అంటే అక్కడ బిట్వీన్ ప్లేస్లో ఇక్కడ ఏదైతే బిట్వీన్ అనేది మనం ఉపయోగించామో అక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య బిట్వీన్ మనం ఏ విధంగా అయితే ఉపయోగించామో అక్కడ అమాంగ్ని అంతమంది వ్యక్తుల మధ్య ఇన్ కేస్ స్పెసిఫిక్గా నెంబర్ ఉంటే ఆ నెంబర్ మెన్షన్ చేసి అంతమంది వ్యక్తుల విషయంలో ఉపయోగించవచ్చు. అలా స్పెసిఫిక్గా నెంబర్ లేకపోతే దెర్ ఈజ్ ఫ్రెండ్షిప్ అమాంగ్ దెమ్ అంటే ఎంతమంది వారి మధ్య స్నేహం ఉంది. సో వారి మధ్య అన్నప్పుడు సో దేర్ ఆర్ మెనీ పీపుల్ ఆర్ అబౌవ్ 2 ఐ మీన్ అంటే ఇద్దరి కంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు అమాంగ్ ఇచ్చినప్పుడు దే అన్నప్పుడు అక్కడ ఇద్దరు కూడా ఉండొచ్చు కదండి, బహువచనంలో మనం ఉపయోగించవచ్చు అనుకోవచ్చు. అయితే అమాంగ్ ఉపయోగించినప్పుడు ఖచ్చితంగా అక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇద్దరి కంటే ఎక్కువ మంది వ్యక్తులు ఉన్నారన్నట్టు అర్థం అనమాట. అలాగే కూడా యూ హ్యావ్ ఏ పర్టికులర్ నెంబర్, ఒక 10 పీపుల్స్ ఉన్నారు, 10 మెంబర్స్ ఉన్నారు. సో ఆ 10 మెంబర్స్ మధ్య ఇన్ కేస్ ఫ్రెండ్షిప్ ఉంది అనేటువంటి విషయాన్ని మీరు ఒకవేళ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే యూ కెన్ హ్యావ్ ఎ ఫిగర్ దట్ ఇక్కడ 10 మెంబర్స్ అని చెప్పేసి మీరు ఉపయోగించుకోవచ్చు. అమాంగ్ 10 మెంబర్స్ దెర్ ఈజ్ ఎ ఫ్రెండ్షిప్ అమాంగ్ దోస్ ఆఫ్ 10 మెంబర్స్. ఓకే, సో ఆ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు. ఇది బిట్వీన్ మధ్య అనేది ఇద్దరు వ్యక్తులు రెండింటి మధ్య, అమాంగ్ అనేది రెండింటికంటే ఎక్కువ ఉన్నప్పుడు, అది వ్యక్తులు కావచ్చు, వస్తువులు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. సో ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలండి. సో తర్వాత మీరు చూసుకుంటే బిసైడ్, ఒకటి బిసైడ్, రెండవది బిసైడ్స్. సో ఆల్మోస్ట్ స్పెల్లింగ్ ఒకటే, లాస్ట్లో ఒకటి ఎస్ అనేది ఒకటి ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. అయితే బిసైడ్ అంటే అర్థం ఏంటంటే ప్రక్కన. బిసైడ్స్ అంటే అర్థం ఏంటంటే
అదనముగా, అంటే మనం ఇంగ్లీష్లో చూసుకుంటే బై ద సైడ్ ఆఫ్. బిసైడ్ అంటే అర్థం ఏంటంటే బై ద సైడ్ ఆఫ్. ఓకే, అలా కాకుండా బిసైడ్స్ అని చూసుకుంటే ఇన్ ఎడిషన్ టు అంటే అదనంగా కూడుకునేది అనేటువంటి అర్థంలో అక్కడ మనం అర్థం చేసుకోవాలి. అయితే దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలనుకుంటే గో గో అండ్ సిట్ బిసైడ్ యువర్ ఫాదర్. గో అండ్ సిట్ బిసైడ్ యువర్ ఫాదర్. గో అండ్ సిట్ బిసైడ్ యువర్ బ్రదర్. ఓకే, ఆ విధంగా మీరు చదివినప్పుడు మీకేమర్థం అవుతుందంటే మీరు వెళ్ళి మీ తండ్రి పక్కన కూర్చోండి. సో ఇక్కడ ప్రక్కన అనేటువంటి విషయాన్ని ఉపయోగించాల్సిన సందర్భం వచ్చినప్పుడు బిసైడ్ని ఉపయోగించాలి. ఎట్లాగా బిట్వీన్కి ఎమాంగ్కి ఉన్నట్లుగా ఆ దగ్గర పోలికలు ఈ బిసైడ్స్ అండ్ బిసైడ్ మధ్య ఉండవు. అయితే స్పెల్లింగ్ ఒకటే ఉండటం మూలంగా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేను రెండింటిని కలిపి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో గో అండ్ సిట్ యువర్ బిసైడ్ గో అండ్ సిట్ బిసైడ్స్ యువర్ ఫాదర్ బిసైడ్ యువర్ ఫాదర్. ఓకే, గో అండ్ సిట్ బిసైడ్ యువర్ ఫాదర్ ఆర్ గో అండ్ సిట్ బిసైడ్ యువర్ మదర్. సో ఆ విధంగా అంటే వెళ్ళి మీ తండ్రి పక్కన కూర్చోండి లేదా మీ తల్లి పక్కన కూర్చోండి. సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అలా కాకుండా బిసైడ్స్ అనే దాని గురించి మనం ఆలోచన చేసినప్పుడు బిసైడ్స్ ద రామాయణ ఐ హ్యావ్ ద గీత. అర్థమైందా? అంటే బిసైడ్స్ అంటే అదనముగా అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. బిసైడ్స్ ద రామాయణ ఐ హ్యావ్ ద గీత అంటే అర్థం ఏంటంటే రామాయణ గ్రంథముతో పాటు నా దగ్గర అదనముగా భగవద్గీత కూడా ఉన్నది. మీకు అర్థమైందా? రామాయణ గ్రంథంతో పాటు నా దగ్గర భగవద్గీత కూడా ఉంది. బిసైడ్స్ ద రామాయణ ఐ హ్యావ్ ద గీత. ఓకే, సో అంటే ద భగవద్గీత. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి బిసైడ్ అండ్ బిసైడ్స్ స్పెల్లింగ్ ఇంగ్లీష్లో ఆల్మోస్ట్ మీకు దగ్గర ఒకేలాగా కనపడినప్పటికీ సో కంప్లీట్గా దాని సెంటెన్స్ దాని పదానికి ఆ వాడుకున్నటువంటి మీనింగ్ వేరు, ఈ పదానికి ఉన్నటువంటి మీనింగ్ వేరు. సో కన్ఫ్యూజ్ కాకుండా మీరు అక్కడ గుర్తుపెట్టుకోండి. బిసైడ్స్ అంటే ప్రక్కన, బిసైడ్ అంటే అదనముగా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి అక్రాస్ అండ్ అలాంగ్. అక్రాస్ అంటే అడ్డంగా, కదులుతూ అనేటువంటి వాటికి కదులుతూ ఉన్నటువంటి దాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు అక్రాస్ అండ్ అలాంగ్ అని ఉపయోగించాలి. మనం గత క్లాస్లో కూడా కదులుతూ మూవింగ్ బీయింగ్కి మనం ఉపయోగించాం. ఇంటూ అనేటువంటి దాన్ని కదులుతూ లోనికి అనేటువంటి దాన్ని ఇంటూతో మనం మాట్లాడాం నిన్న ప్రిపోజిషన్. అట్లాగే ఇది కూడా కదులుతూ అడ్డంగా కదులుతూ ఉన్నటువంటి దాన్ని అమాంగ్ అక్రాస్ తోటి మనం అక్కడ అక్రాస్ తోటి అక్కడ మనం మాట్లాడాలి. అలా కాకుండా అలాంగ్ అంటే ముందుకు, అర్థమైందా? కదులుతూ ముందుకు పోతున్నటువంటి దాని గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్రాస్ తోటి అలాంగ్ తోటి మనం మాట్లాడాలి. కాబట్టి ఇక్కడ కొద్దిగా నేనే కన్ఫ్యూజ్ అవుతున్నాను కాబట్టి మీరు కొంచెం కన్ఫ్యూజ్ లేకుండా అర్థం చేసుకోవాలి. అక్రాస్ అనేది కదులుతూ అడ్డంగా. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నప్పుడు హీ ఈజ్ రన్నింగ్ అక్రాస్ ద రోడ్ టు క్యాచ్ ద బస్. హీ ఈజ్ రన్నింగ్ అక్రాస్ ద రోడ్ టు క్యాచ్ ద బస్ అంటే బస్సును క్యాచ్ చేయడానికి అతనికి రోడ్డు అడ్డంగా పరిగెత్తుతున్నాడు. కొంతమంది మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చూస్తూ ఉంటాం, కొంతమంది రోడ్డుకి అడ్డంగా పోతూ ఉంటుంటారు. అర్థమైందా? సో హీ ఈజ్ రన్నింగ్ టు క్యాచ్ ద బస్ అక్రాస్ ద రోడ్ అంటే అతను రోడ్డుకి అడ్డంగా పరిగెత్తుతున్నాడు. దేని నిమిత్తం? బస్సుని క్యాచ్ చేయడానికి. అది చాలా ప్రమాదం అన్నమాట. సో ఆ విధంగా అడ్డంగా వెళ్ళేటువంటి, కదులుతూ అంటే వెళ్ళేటువంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం అక్రాస్ని ఉపయోగించాలన్నమాట. అలా కాకుండా ముందు వెళ్ళేదండి అంటే హీ ఈజ్ రన్నింగ్ అలాంగ్ ద రోడ్ టు క్యాచ్ ద బస్ అంటే అతను బస్సుని క్యాచ్ చేయడానికి రోడ్డుకు ముందుగా వెళ్తున్నాడు. కాబట్టి అతను బస్సుని క్యాచ్ చేయడానికి వెళ్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడ మీరు గమనించాలి. ఓకే, ఇది అక్రాస్కి అలాంగ్కి ఉన్నటువంటి డిఫరెన్స్. తర్వాత మీరు చూస్తే ఓవర్. ఓకే, అండ్ తర్వాత దాంతోపాటు అబోవ్. సో ఓవర్ అన్న పైనే అని అర్థం వస్తుంది, అబోవ్ అన్న కూడా పైన అని అర్థం వస్తుంది. అయితే ఈ రెండింటిని మనం ఎలాగ చూడాలి అంటే ఇక్కడ మీరు చిన్న డయాగ్రామ్ ఇక్కడ గీసాను, మీరు చూడండి. సో ఏదైనా ఒకటి ఉన్నప్పుడు ఓవర్ అన్నప్పుడు దానికి చాలా హైట్లో ఉంటుంది అన్నమాట పైన. అయితే అబోవ్ అనేది దాని మీదే ఉంటుంది. సో ఇక్కడ మీరు డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది, దాని మీదే ఉంటుంది. అయితే ఓవర్ అనేది ఈ అబోవ్ కంటే కూడా పైన. అబోవ్ అంటే పైన,
ఓవర్ అంటే ఈ అబోవ్ కంటే కూడా పైన అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జాంపుల్ కింద సెంటెన్స్ రాశాను, మరి చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ద బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఓవర్ ద బిల్డింగ్. ద బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఓవర్ ద బిల్డింగ్ అంటే పక్షులు బిల్డింగ్కు పైగా ఎగురుతూ ఉన్నాయి. ఓకే, ద బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఓవర్ ద బిల్డింగ్ బట్ ఇన్ ద అబోవ్ ద బర్డ్స్ ఆర్ స్టాండ్స్ అబోవ్ ద బిల్డింగ్. ద బర్డ్స్ ఆర్ స్టాండ్స్ అబోవ్ ద బిల్డింగ్ అంటే ఆ పక్షులు బిల్డింగ్ పైన నిలుచున్నాయి. అర్థమవుతుందా? అంటే బిల్డింగ్ పైన, అబోవ్, బిల్డింగ్కి పైన అంటే పైన, అబోవ్ కంటే పైన. అర్థమైందా? సో ఆ విధమైనటువంటి డిఫరెన్స్ అనమాట. అంటే ఓవర్ అన్నప్పుడు అబోవ్ కంటే కూడా పైన ఉపయోగించాల్సినటువంటి వాటికి ఓవర్ అనేటువంటి దాన్ని ఉపయోగించాలి. ద బర్డ్స్ ఆర్ స్టాండ్స్ అబోవ్ ద బిల్డింగ్. ద బర్డ్స్ ఆర్ స్టాండ్స్ అంటే బిల్డింగ్ పైన ఇది కూడా. అయితే అవి ఏం చేస్తుంది, బిల్డింగ్ పైన నిలబడ్డాయి. ఓకే, సో అయితే ద బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఓవర్ ద బిల్డింగ్ అంటే అదే బిల్డింగ్కి పైనుండి మరి పక్షులు పరిగెత్తుతూ ఎగురుతూ ఉన్నాయి. సో ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అంటే ఇది అబోవ్ కంటే పైన అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ విధంగా ఈ చిన్నపాటి డిఫరెన్స్లు ఉన్నాయి ఓవర్కి అబోవ్కి, దాన్ని మీరు గమనించండి. సో నెక్స్ట్ వచ్చేసి అపాన్. అపాన్ అంటే మీదికి, మీదికి, జంప్, ఆ విధంగా మీదికి. అర్థమైందా? హీ జంప్డ్ ఎ లైన్, హీ జంప్డ్ అపాన్ మీ, హీ జంప్డ్ అపాన్ మీ, అతను నా మీదకు దూకుతున్నాడు. ఎ లైన్ జంప్డ్ అపాన్ హిమ్, ఒక సింహం అతని మీదకు దూకింది. ఎ లైన్ జంప్డ్ అపాన్ ఎ డీర్, ఒక సింహము జింక మీదకు దూకింది. మీకు అర్థమవుతుందా నేను చెప్పేటువంటి మాటల్లో ఉన్నటువంటి అర్థం? సో ఆ విధంగా మన మీదకి అనేటువంటి విషయాలు వచ్చినప్పుడు మీరు అపాన్ని ఉపయోగించాలి. ఓకే, సో అపాన్ అంటే మీదకి. ఎ లైన్ జంప్డ్ అపాన్ హిమ్, హీ జంప్డ్ అపాన్ మీ. సో నా మీదకు వచ్చేస్తున్నాడండి. ఆ సింహం ఆ జింక మీదకు దూకింది. మీకు అర్థమవుతుంది? సో అటువంటి సందర్భాల్లో ఉపయోగించాల్సినటువంటిది అనమాట ఈ అపాన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి టువార్డ్. టువార్డ్ అంటే వైపుగా, వైపుగా, ఏదైనా ఒక దిశ సూచించేదిగా అనమాట. వైపుగా, ఆ వైపుగా, ఈ వైపుగా, అటువైపుగా. సో అక్కడ ఏదైనా పేరు కూడా పెట్టి ఆ పేరు కలిగినటువంటి ప్రాంతం వైపుగా, వ్యక్తి వైపుగా, బిల్డింగ్ వైపుగా, ఇట్లాగా ఏదైనా కావచ్చు. మీరు టువార్డ్స్ అంటే వైపుగా. ద బస్ ఈజ్ గోయింగ్ టువార్డ్స్ విజయవాడ. ద బస్ ఈజ్ గోయింగ్ టువార్డ్స్ విజయవాడ అంటే ఆ బస్సు విజయవాడ మీదుగా, విజయవాడ వైపుకి, క్షమించాలి. ద బస్ ఈజ్ గోయింగ్ టువార్డ్స్ విజయవాడ అంటే ఆ బస్సు విజయవాడ వైపుగా వెళ్తుంది. ఆ బస్సు విజయవాడ వైపుగా వెళ్తుంది. హీ విల్ కమ్ టువార్డ్స్ మై ఆఫీస్. హీ విల్ కమ్ టువార్డ్స్ మై ఆఫీస్ అంటే అతను మా ఆఫీసు వైపుగా రాబోతున్నాడు. హీ విల్ కమ్ టువార్డ్స్ మై ఆఫీస్ అంటే అతను మా ఆఫీస్ వైపుగా రాబోతూ ఉన్నాడు. ద బస్ ఈజ్ గోయింగ్ టువార్డ్స్ విజయవాడ. బస్సు విజయవాడ వైపుగా వెళ్తూ ఉంది. సో ఆ విధమైనటువంటి అర్థాలు వచ్చినప్పుడు టువార్డ్స్ని ఉపయోగించాలన్నమాట. సో లాస్ట్ది త్రూ, ద్వారా. వాటర్ కమింగ్ త్రూ పైప్ లైన్. వాటర్ అది ద్వారా అనేది మనం ఎట్లాగా అర్థం చేసుకోవాలంటే దానిలో నుండి అన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో వాటర్ కమింగ్ త్రూ పైప్ లైన్, యూ కెన్ అండర్స్టాండ్. నీరు అనేది పైపు ద్వారా వస్తుంది. ఆ విధంగా మన ఇంట్లో ఉన్నాం, ఇంట్లో పైన డ్రమ్ము ఉంటుంది. ఓకే, దాంట్లో నుంచి మనం ట్యాప్ ఓపెన్ చేస్తే నీళ్ళు వస్తాయి. ఎలాగ వస్తాయి అంటే త్రూ పైప్ లైన్. సో అదేవిధంగా వాటర్ కమింగ్ త్రూ పైప్ లైన్. సో ఈ త్రూ అనేది ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి, పైపు ద్వారా. ఓకే, దిస్ రోడ్ గోస్ త్రూ హైదరాబాద్ అంటే ఈ రోడ్డు హైదరాబాద్ ద్వారా వెళ్తూ ఉంది. అంటే హైదరాబాదులో నుండి మనం ఇన్కేస్ వేరే ఊరికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ రోడ్డు ఎటువైపుగా వెళ్తుంది అంటే హైదరాబాద్ ద్వారా. అంటే హైదరాబాదులో నుండి అతను అవతల ప్రాంతానికి వెళ్ళాల్సినటువంటి అంటే అర్థం చేసుకోవాలన్నమాట. అతను వెళ్ళేటువంటి ప్రాంతం హైదరాబాద్ త్రూ వెళ్ళాలి, హైదరాబాద్ ద్వారా. హైదరాబాదులో నుండి, హైదరాబాద్ గుండా అంటే దానిలో నుండి వెళ్ళాలి. సో ఆ విధంగా
అర్థం వచ్చే విధంగా మనం త్రూని ఉపయోగించాల్సి ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం. దాదాపు 1 2 3 4 5 6 7 8 సో అందులో ప్రీవియస్గా సో ఒక్కో దాంట్లో 2 దాదాపు మనం ఇంచుమించుగా 20 21 అంటే ఇవి మెయిన్ సంబంధించి ఇంక చిన్న చిన్నవి ఉన్నాయి. అవి పెద్ద రెగ్యులర్గా మనకి ఎగ్జామ్స్లో అడిగేటువంటి స్టాండర్డ్స్ వాటికి లేవు. సో వాటి గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం. ఫర్దర్గా మనం రెగ్యులర్గా మనం ఆ గ్రామర్ గురించి ప్రాక్టీస్లోకి వచ్చినప్పుడు మనం వాటి గురించి కూడా చిన్న చిన్నవి ఉన్నా కానీ వాటి గురించి కూడా మనం నేర్చుకోపోతున్నాం. సో మెయిన్గా ఇవి అండి. అయితే ప్రిపోజిషన్స్లో మనం టైంని కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉందన్న. ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం అంటే టైంని ఎక్స్ప్రెస్ చేసేటువంటి కొన్ని పదాలు స్పెసిఫిక్గా ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని సందర్భాలు మనం కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం మీకు సింపుల్గా మళ్ళీ మరొక డిస్కషన్ అంటే డిక్లరేషన్ ఇచ్చాను. నిన్న మన ప్రిపోజిషన్ క్లాస్లో ఇన్ అనేది టైంలో మనం ఉపయోగిస్తున్నాం, ఎట్ అనేది కూడా ఉపయోగిస్తున్నాం, ఆన్ అనేది కూడా ఉపయోగిస్తూ ఉన్నాం. సో కొన్ని సందర్భాల్లో ఇన్ అని, కొన్ని సందర్భాల్లో ఆన్ అని, కొన్ని సందర్భాల్లో ఎట్ అని ఇట్లాగా మనం ఉపయోగిస్తూ ఉన్నాం. ఆ విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా కాలాన్ని ఎక్స్ప్రెస్ చేసేటువంటి పదాలు ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి సో ఆ కాలాన్ని ఎక్స్ప్రెస్ చేసేటువంటి పదాలన్నింటినీ కూడా మీ ముందుకు ఒకసారి తీసుకొచ్చి ఏ సందర్భాల్లో వాటిని ఉపయోగిస్తారంటే దాన్ని మీరు ఈజీగా అర్థం చేసుకునే విధంగా ఇక్కడ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇప్పుడు. సో అందుకే వాటిని ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం అంటే టైంని ఎక్స్ప్రెస్ చేసేటువంటి ప్రిపోజిషన్స్. సో మనం చూసుకున్నట్లయితే ఎట్ దీని గురించి ఎట్, ఆన్, ఇన్ దీని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అయితే ఒకసారి మీకు రివైజ్ చేస్తాం. ఎట్ అనేది పర్టిక్యులర్ ఆఫ్ టైం గురించి ఎక్స్ప్రెస్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. పర్టిక్యులర్ ఆఫ్ టైం అట్ 5 PM, అట్ 6 PM, అట్ 7 PM, అట్ 10 PM. సో ఈ విధంగా ఒక పర్టిక్యులర్ టైంని ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నప్పుడు ఈ ఎట్ను ఉపయోగిస్తారనమాట. అలా కాకుండా ఆన్ చెప్పాలనుకున్నప్పుడు ఆన్ మండే, ఆన్ 10th, ఆన్ 15th డే. ఓకే, అంటే డేట్స్ కానీ డేని కానీ పర్టికులర్ డేట్స్ కానీ పర్టికులర్ డేస్ గురించి కానీ ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నప్పుడు మనం ఆన్ ఉపయోగిస్తాం. అదే ఇన్ అయితే ఆ మంత్స్ గురించి, ఇయర్స్ గురించి, సీజన్స్ గురించి తెలియచేయాలనుకున్నప్పుడు ఇన్ని మనం ఉపయోగిస్తుంటాం అన్నమాట టైం బేసిస్లో. అలా కాకుండా ఈ మూడింటి గురించి ఆల్రెడీ మనం క్లాస్లో డిస్కస్ చేయాం కాబట్టి జనరల్గా మీకు ఇంట్రడక్షన్ లాగా ఇచ్చాను. అలా కాకుండా ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి. సో ఆ పదాల గురించి మనం చూసుకుంటే ఆఫ్టర్. ఓకే, ఆఫ్టర్ అంటే తరువాత. ఈ తరువాత అనేటువంటి పదం కాలాన్ని ఎలాగా సూచిస్తుంది అంటే ఆఫ్టర్ ద మీటింగ్ ఐ వాంట్ టు టాక్ విత్ యూ. ఆఫ్టర్ ద మీటింగ్ ఐ వాంట్ టు టాక్ విత్ యూ అంటే నేను నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. ఎప్పుడు మాట్లాడాలనుకుంటున్నాను? ఆఫ్టర్ ద మీటింగ్ అంటే ఈ మీటింగ్ తరువాత నేను నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. అంటే దేర్ ఈజ్ ఏ పర్టిక్యులర్ టైం. ఈ మీటింగ్ అయిపోయినటువంటి తరువాత నేను అతనితో మాట్లాడాలనుకుంటున్నాను. అంటే అక్కడ దేన్ని సూచిస్తుంది? కాలాన్ని సూచిస్తుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఆఫ్టర్ని మనం ఉపయోగించవచ్చు. సో కాలాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధంగా ఆ విధంగా ఆఫ్టర్ కూడా ఉపయోగిస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ఎగో. ఎగో అంటే క్రితం. ఎగో అంటే క్రితం. సో ఈ క్రితాన్ని ఎలాగా మనం అర్థం చేసుకోవాలి అంటే ఐ మెట్ హర్ 1 year ago. ఐ మెట్ హర్ 1 year ago. ఐ మెట్ హర్ 1 year ago అంటే 1 సంవత్సరం క్రితమే నేను ఆమెను చూశాను. 1 సంవత్సరం క్రితం నేను ఆమెని కలిశాను. 1 సంవత్సరం క్రితం ఆమెను నేను చూశాను. సో ఐ మెట్ హర్ 1 year ago. సో యాక్చువల్గా ఇక్కడ 1 year బ్యాక్ నేను ఆమెను చూశాను అంటుంటాం మనం మాట్లాడేటువంటి లోకల్ లాంగ్వేజ్లో. 1 year బ్యాకే నేను ఆమెను చూశాను, 1 year బ్యాకే నేను అతను కలిశాను అని చెప్పి అంటూ ఉంటాం. సో యాక్చువల్గా ఇక్కడ బ్యాక్ అనేది ఉపయోగించకూడదండి. ఓకే, బ్యాక్ అనేది ఉపయోగించడం మనం అంటే డైలీ ఫ్లోలో ఆ విధంగా మనం ఉపయోగిస్తుంటాం. అవతల వారికి మన ఫీలింగ్ అనేది ఆటోమేటిక్గా వాళ్ళకి కమ్యూనికేట్ అవుతూ ఉందనుకోండి. అయితే ఇంగ్లీష్ గ్రామర్ వ్యూలో బ్యాక్ అనేది ఈ సందర్భంలో ఉపయోగించకూడదు, ఎగో అనేటువంటి దాన్ని ఉపయోగించాలి. ఐ మెట్ హర్ 1 year ago, నాట్ బ్యాక్. 1 year బ్యాక్ మీట్ అయ్యాను కాదు, 1 year ago మీట్ అయ్యాను. ఓకే, ఆ విధంగా ఎగో క్రితం అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత బిఫోర్ అంటే ముందు. సో ఈ ముందు అనేది కూడా కొన్ని సందర్భాల్లో కాలాన్ని సూచిస్తూ ఉంటుంది. సో బిఫోర్ ముందు. ఎలాగంటే ఐ హ్యావ్ కంప్లీట్ ది వర్క్ బిఫోర్ సంక్రాంతి. ఐ హ్యావ్ కంప్లీట్ దిస్ వర్క్ బిఫోర్ January 31st. ఐ హ్యావ్ టు కంప్లీట్ దిస్ వర్క్ బిఫోర్ January 20th. సో ఆ విధంగా ఒక పర్టికులర్ టైం పెట్టేసి మనం
ఆ టైం లోపలే దీన్ని మనం పూర్తి చేయాలి, ఆ టైం కంటే ముందే దీన్ని మనం పూర్తి చేయాలనుకున్నప్పుడు ఆ టైం కంటే ముందే అన్నటువంటి విషయంలో బిఫోర్ అనేటువంటి పదాన్ని మనం ఉపయోగిస్తాం. సో ఈ బిఫోర్ దేన్ని సూచిస్తుందంటే ఏ పర్టికులర్ టైంని మీరు అక్కడ స్పెసిఫై చేసుకుంటున్నారో సో దాన్ని సూచించే విధంగా ఉంటుంది అనమాట. బిఫోర్ ఐ హ్యావ్ టు కంప్లీట్ దిస్ వర్క్ బిఫోర్ సంక్రాంతి ఆర్ బిఫోర్ January 20th ఆర్ బిఫోర్ January 30th ఆర్ మార్చ్ ఎనీథింగ్ ఎల్స్. సో ఆ విధంగా అర్థం చేసుకోవాలి. సో అది బిఫోర్. సో నెక్స్ట్ వచ్చేసి బిట్వీన్. సో బిట్వీన్ గురించి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. బిట్వీన్ గురించి ఇక్కడ మనం నేర్చుకున్నాం, బిట్వీన్ అండ్ అమాంగ్ అనేటువంటి విషయాలు. సో ఈ బిట్వీన్ వేరేంటంటే అర్థం అదే కావచ్చు, మధ్య అనేటువంటి విషయం వస్తుంది. అయితే ఇది జనరల్గా ఉపయోగించేది రెగ్యులర్ వేలో. అయితే ఈ బిట్వీన్ అనేది కాలాన్ని బేస్ చేసుకొని ఉపయోగించేది. సో కాలాన్ని బేస్ చేసుకొని తెలియచేయడంలో అంటే మధ్యకాలంలో అనేటువంటి అర్థం వస్తుంది అనమాట. సో ఆ విధంగా అర్థం చేసుకొని ఉపయోగించేటువంటి విధానంలో ఈ బిట్వీన్ కూడా మరి ఆ టైంని తెలుసుకోవడానికి అంటే ఆ టైంని ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రిపోజిషన్గా ఈ బిట్వీన్ కూడా ఉపయోగిస్తారు. ఎలాగంటే ఐ షల్ బి అవైలబుల్ బిట్వీన్ సండే టు ట్యూస్డే. అంటే ఆదివారం నుండి మంగళవారం వరకు నేను మీకు అందుబాటులో ఉంటాను. సో ఈ ఆదివారం నుండి మంగళవారం వరకు నేను మీకు అందుబాటులో ఉంటానని దేన్ని సూచిస్తుంది? పర్టికులర్ టైంను సూచిస్తుంది. అక్కడ మీకు అర్థమవుతుందా? ఆదివారం టు మంగళవారం అంటే 3 రోజుల పాటు నేను మీకు అందుబాటులో ఉంటాను. సో అదేంటి, ఆ 3 రోజుల పాటు అందుబాటులో ఉంటాను కాబట్టి మీరు ఏదైనా కలవాలనుకోండి, కలవడం సంథింగ్ ఎల్స్ అక్కడ మ్యాటర్ ఏదైనా కావచ్చు. సో ఆ విధంగా ఈ 3 రోజుల విషయం అనేది ఒక టైంని సూచిస్తుంది అనమాట. సో ఆ విధంగా బిట్వీన్ అనేది ఆ విధంగా కూడా మన మధ్యకాలంలో ఆదివారం నుండి మంగళవారం వరకు మధ్యకాలంలో నేను ఈ 3 రోజులు మీకు అవైలబిలిటీలో ఉంటాను అనేటువంటి విషయాన్ని సూచిస్తూ ఈ మధ్యకాలంలోని బిట్వీన్ అనేటువంటి ప్రిపోజిషన్ అక్కడ మనకు తెలియజేస్తూ ఉంటుందన్నమాట. సో కాబట్టి బిట్వీన్ కూడా కాలాన్ని ఎక్స్ప్రెస్ చేయడంలో ఉపయోగించేటువంటి ఒక పదం. తర్వాత టిల్ అంటే వరకు అని అర్థం. ఓకే, టిల్ అంటే వరకు. ఐ షల్ వెయిట్ ఫర్ యూ టిల్ 6 PM. ఐ షల్ వెయిట్ ఫర్ యూ టిల్ 6 PM అంటే 6 గంటల వరకు, సాయంత్రం 6 గంటల వరకు నేను నీ కోసం ఎదురు చూస్తాను. ఇట్ ఏ పర్టిక్యులర్ టైం లిమిట్ ఈజ్ దేర్. మీరు గమనించాలి. ఎందుకు ఈ మాట ప్రత్యేకంగానంటే టిల్ అంటే వరకు అని అర్థం అన్నమాట. ఓ పర్టిక్యులర్ టైం వరకు అనేటువంటి అర్థాన్ని అక్కడ వస్తుంది. ఓ పర్టిక్యులర్ టైం పీరియడ్ వరకు అనేటువంటి అర్థాన్ని అక్కడ వస్తుంది. ఐ షల్ బి వెయిట్ ఫర్ యూ టిల్ 6 PM 6 గంటల వరకు, టిల్ 5 PM, టిల్ 10 PM. సో ఇట్లా ఏదైనా పర్టికులర్ టైంని స్పెసిఫై చేస్తూ మీరు ఉపయోగించినట్లయితే అక్కడ టిల్ని ఉపయోగించాల్సినటువంటి అవసరత ఉంటుంది ఈ సందర్భంలో. అలా కాకుండా అంటిల్ అన్న కూడా వరకే. అయితే ఈ టిల్కి ఈ అంటిల్కి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే ఐ షల్ వెయిట్ ఫర్ యూ టిల్ 6 PM. ఐ షల్ వెయిట్ ఫర్ యూ టిల్ 6 PM అంటే 6 గంటల వరకు నేను నీ వరకు ఎదురు చూస్తాను అనేటువంటి విషయం. అంటే ఒక పర్టికులర్ టైం పీరియడ్ లిమిట్ ఉంది అక్కడ టిల్ అనేటువంటి దాంట్లో. అయితే ఈ అంటిల్ అనే దాంట్లో లిమిట్ ఉండదన్నమాట. ఐ షల్ వెయిట్ ఫర్ యూ అంటిల్ యూ కమ్. ఐ షల్ వెయిట్ ఫర్ యూ అంటిల్ యూ కమ్. ఐ షల్ వెయిట్ ఫర్ యూ టిల్ 6 PM అంటే 6 గంటల వరకు నేను నీ కొరకు ఎదురు చూస్తాను. సో 6 గంటల వరకు నువ్వు వస్తే ఓకే, లేదంటే నేను వెళ్ళిపోతాను. అది అందులో ఉన్నటువంటి మీనింగ్. అలా కాకుండా అంటిల్ అంటే వరకు, అది కూడా. అయితే ఇక్కడ ఏముందంటే అక్కడ టైం లిమిట్ ఉంది. టిల్లో ఇక్కడ టైం లిమిట్ ఉండదు, అన్లిమిట్. ఐ షల్ వెయిట్ ఫర్ యూ అంటిల్ యూ కమ్ అంటే నువ్వు వచ్చేంత వరకు నేను ఎదురు చూస్తాను. 5 కావచ్చు, 6 కావచ్చు, 10 కావచ్చు, 12 కావచ్చు, 1 రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు. సో ఆ విధంగా ఐ షల్ వెయిట్ ఫర్ యూ అంటిల్ యూ కమ్. సో ఆ విధంగా ఉపయోగించేటువంటి దాంట్లో కూడా అంటిల్ని ఉపయోగిస్తాం. సో ఇది టిల్కి అంటిల్కి ఉన్నటువంటి చిన్నపాటి డిఫరెన్స్. సో ఆ విధంగా టైంని ఎక్స్ప్రెస్ చేయడానికి ఎట్, ఆన్, ఇన్లతో పాటు ఆఫ్టర్, ఎగో, బిఫోర్, బిట్వీన్, టిల్, అంటిల్ని కూడా ఆయా సందర్భాల్లో ఉపయోగిస్తూ ఉంటారు. సో ఈ విషయాలను మనం క్లియర్గా గమనించుకోవాలి. ప్రిపోజిషన్స్ అనే మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. సో ఖచ్చితంగా ప్రిపోజిషన్కి సంబంధించి నిన్న గత క్లాస్లో ఈ మాటలు నేను చెప్పలేకపోయాను. సో ప్రిపోజిషన్కి సంబంధించి పక్కా ఎగ్జామ్లో 2 బిట్ల వరకు అడిగేటువంటి ఛాన్స్ ఉంది గ్రామర్కి సంబంధించి ప్రిపోజిషన్ పార్ట్లో. సో అందుకని కొంచెం లెంత్ అయినా కానీ నేను చాలా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో సో ఇంత లెంత్ అయినా కానీ ప్రిపోజిషన్ నేను మీకు ఈ విధంగా తెలియజేయడానికి ఇష్టపడ్డాను. సో ఇది ప్రిపోజిషన్కి సంబంధించినటువంటి క్లాస్. రేపు మరో క్లాస్ తోటి మీ ముందుకి నేను వస్తాను. కాబట్టి ఎండింగ్ వరకు వీడియోని ఎవరైతే చూసారో వారందరూ కూడా చాలా థ్యాంక్స్ అండి. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.
అది మాత్రమే కాదు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం ద్వారా ఫీజులు కట్టి కోచింగ్ తీసుకోలేనటువంటి అభ్యర్థుల వద్దకి ఈ వీడియో వారికి చేరుతుంది. అలా చేరాలనేది మా కోరిక. సో వారికి అంత హెల్ప్ అవ్వాలని, వారి యొక్క కష్టంలో మేము భాగం పంచుకోవాలని, అది మా ఛానల్ మోటివ్. సో ప్లీజ్ సపోర్ట్ అస్. ఎండింగ్ వరకు చూసినటువంటి వారికి మళ్ళీ థ్యాంక్స్ అండి. రేపటి క్లాస్లో మళ్ళీ తిరిగి కలుసుకున్నాం. అంతవరకు థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.